ఈ డానియల్ ఈడే నా బెస్ట్ ఫ్రెండ్ డానియల్. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం? చించోడియా? అదొకటేనా? ఒకటే. ఏడుంది అది? కర్ణాటకలోనా? దాకా పోతామా? అన్ని రివర్స్ వెళ్తున్నాయి అందరూ. పెట్రోల్ విచిత్రంగా వేడుంది. వచ్చేసాం పెట్రోల్ బంక్. 1050. Okay, let's go. అరే అంత స్పీడ్గా వెళ్ళి ఎట్లా కంట్రోల్ చేస్తుందిరా స్కూటీని అంత స్పీడ్లో కంట్రోల్ అంటే సాహసమనే చెప్పాలి. భలే ఉందిరా, భలే ఉంది అసలు. కూడా అసలు ఇటు సైడ్ చెరుకు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎక్కువ తెలంగాణలో ఇక్కడ నుంచి వస్తుంది దిగుమతి. జహీరాబాద్ నుండా? జహీరాబాద్ ఫస్ట్. ఇది ఇక్కడ నుంచి షుగర్ కేన్ ఎక్కువ వచ్చేది. ఈరోజు పెట్రోల్ అన్లిమిటెడ్ అనుకుంటా. లెఫ్టా? అరే ఆగండి. మనోడు మ్యాప్ చూపించకుండా తీసుకొచ్చేసిండు ఇటు దాకా. లెఫ్టా? అక్కడ చెరుకు చూడు. తెంపుకుందామా? తెంపుకోవచ్చా? అడుగుతే ఇస్తారు కానీ ఇంకా డైరెక్ట్ అడిగినప్పుడు తీసుకుంటప్పుడు నీకు ఎయిర్ కూడా కూల్నెస్ తెలుస్తుంది చూడు. ఇక్కడ హీట్ ఎక్కువ ఉండదు. అంకుల్ టైర్లు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ఇది ఘాట్ రోడ్ అండి. మనం ఇంజన్ ఆఫ్ చేసినా కానీ అది వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళట్టు కదా. ఇక్కడ పాతేద్దామా? నేను అక్కడిక్కడ ఎక్కువ చూడలేకపోతున్నారా, రోడ్ బాగాలే కదా. సైడ్కి చూసినా అంటే ఏ బొక్కలో పోయి దొరుకుతామా అని చెప్పేసి అదో భయం. కోడి పందాలు జరుగుతున్నాయి. అరే నువ్వు దేని మీద పెట్టి కాస్తావురా? నేనైతే
ఇది ఇటు సైడ్ ఉంది అది అది నా లెఫ్ట్ సైడ్ తోక పెద్ద ఉంది తోక పెద్ద ఉన్నది నాది దాని మీద 5 రూపీస్ 5 రూపీస్ సరే ఆహా అది దేని గురించి కట్టుకుంటున్నాయి తెలుసా గర్ల్ ఫ్రెండ్ అవుదమ్మా ఇడా కొద్దిసేపు ఏం కాదులే ముందు కొంచెం హైట్ ఉంది కదా ఇక్కడనే ఉండిపోబుద్ది అవుతుంది మంచిగా ఒక హైట్ ప్లేస్ అక్కడ చూడు ఆడ 2 చెట్లు ఉన్నాయి చూడు ఆడ కొండ మీద దాని దగ్గర ఇట్లా కూర్చొని కింద ఆడ మంచిగా గడ్డి ఉందిరా అటు పోదాం అంటే మేమేమో రావట్లేదు వెళ్ళడానికి కూడా లేదు బండి తాళం పడిపోవాలంట బిస్కెట్ అయితే మనం అది చెట్టు అది పుట్ట చెత్త చూడు ఎట్లా వేసారు అది ఆకు అది ఆంటీ ఎందుకులే ఎక్కడికి వెళ్తున్నా అది అయిపోయింది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు అట్ట అది కాదు సే సంథింగ్ నీ మాటల్లో ట్రావెల్ చేయడం చాలా ఇంకా ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటున్నాను ఈ ట్రావెలింగ్ ద్వారా మీరు కూడా ఈ వీడియోలు చూసి మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరే ఏంటో డైలాగ్ చెప్పినావు నేను నేచర్ గురించి చెప్పరంటే నువ్వు నా గురించి చెప్పినావు అంటే అదంతా నిజమే అనుకో అయినా అసలైన ముందు ఉంది కదా అక్కడ మాత్రం ముందు ముసల పండుగ అంటావా సో గైస్ నెక్స్ట్ లొకేషన్ వెళ్తా ఉంటాయి రైట్ అంటున్నా రైట్ అంటున్నా. 1 2  3  4  5  6  7  8  9  10  11  12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148
హలో ఇంకొక 100 కిలోమీటర్స్ 100 మీటర్స్ కదా, 100 మీటర్స్తో తెలంగాణ బార్డర్ అయిపోతుంది. నాకు బార్డర్ అని చెప్పంగానే ఒకటి గుర్తొస్తుంది. నేను ఫస్ట్ టైం బార్డర్ అన్న పేరు ఎప్పుడు విన్నా తెలుసా? చిన్నప్పుడు మా పక్కింటి ఆంటీతో మా అమ్మ మాట్లాడుతుంటే విన్నా. అది నీ బార్డర్ బ్లౌజ్ బాగుంది అంటే ఉల్టా అయిపోయినా, మీ బ్లౌజ్ బార్డర్ బాగుంది అన్నప్పుడు ఫస్ట్ టైం నేను అప్పుడే విన్నాను బార్డర్ అన్న పేరు. ఎప్పటికైనా బార్డర్ క్రాస్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇట్లాంటి బార్డర్ క్రాస్ చేయాల్సి వస్తుందని అప్పుడు అనుకోను. పక్కన చెట్లు చూడండి. రెడీ, జస్ట్ ఇంకొక ఆడికెళ్తే వెల్కమ్ టు కర్ణాటక. చెప్తా జరగాలి, స్టార్ట్ అవ్వాలి. ఆగుదాం, ఎగ్జాక్ట్ ఆ బార్డర్ లైన్ మీద ఆగుదాం. ఎట్లా అంటే అరే ఇదే అనుకుంటా బార్డర్, ఇదేనా? ఎగ్జాక్ట్ ఇదే. ఇది సినిమాలలో చూసినాం ఒకటేసారి 2 ప్లేస్లలో ఉండడం అని. అదేదో సినిమా ఉంటుందిరా, అమ్మ కరెక్ట్ టైంలో పేరు గుర్తొస్తుంది సినిమా పేరు. హీరోయిన్ విష్ కోరుకుంటుంది ఏంటంటే ఒకటే టైంలో 2 ప్లేస్లలో ఉండాలి అని చెప్పేసి. ఇది బార్డర్ లైన్, ఇది బార్డర్, అది కర్ణాటక, ఇది తెలంగాణ. ఇది అగో మన బండి చూడు, కర్ణాటకలో మన బండి. ఒక ఇగో ఇలా పొలం చూడు, దీన్ని ఏమంటారా? పొలం అని అంటారా? అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్న పొలం అంటారా? ఇలా పొలం సగం తెలంగాణలో ఉంది, సగం కర్ణాటకలో ఉంది. ఇద్దరికి జిఎస్టీ కట్టాలి, రెండిటికి జిఎస్టీ కట్టాలంట చూడు. ఇది మన ఇండియన్ ట్రీస్ కావంట, ఇండియన్ కాదంట ఇవి, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిరంట. నేను నిన్ననో మొన్న రీల్లో చూసిన. అదేమో చేసింది ఇప్పుడు ప్రొక్కని వచ్చింది సౌండ్. తెలంగాణ నుండి కర్ణాటకకి ఈజీగా వెళ్ళిపోయింది ఆయన, ప్రొక్కని ఇట్లా వెళ్ళిపోయింది. మీరు ఈ రోడ్ చూసినట్టయితే ఇది చాలా చిన్నగా ఉంది. నన్నే ఆయన రోడ్ని చూపి ఇద్దరు కావాలి. రాడ్ తీసుకెళ్తాడు, ఏడ పెడతాడో మరి అంకుల్ని అడగాలి. అరే నువ్వు మంచిగా పెట్టరా వీడియో. Everyone should drive like this. ఎందుకంటే ఇది ఒక వేరే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం సిటీలో ట్రాఫిక్లో డ్రైవ్ చేయడము సోది అదంతా. ఇట్లాంటి చిన్న రోడ్డు మొత్తం చుట్టూ ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్, మళ్ళీ ఆ కూల్ బ్రీజ్, ఫ్రెష్ ఎయిర్, ఇదంతా పీల్చుకుంటూ అలా వెళ్తూ ఉంటే నీకు అదొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ. ఎప్పుడు 9 to 5 జాబు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే వాడుకోవడము, ఫోన్కి వెళ్ళిపోతూ కూర్చోవడము. నేను కూడా అట్లనే వేస్తాను. కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా బయట తిరుగుతూ ఉంటే
బాగుంటుంది. అదో మైలురాయి, మైలురాయి. ఇదంతా ఇంకా కర్ణాటకనే, తెలంగాణ. చూడు, దిస్ ఈస్ ద ఫారెస్ట్ ఆఫ్ ద కర్ణాటక అండ్ Karnataka is going on the road street and all the forest trees and the green leaves is falling down and air is blowing up the school breeze and the fresh air is coming into the nose and అరే అసలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మస్తు ఉందిరా ఈ బండి మీద. ఈ బండి మీద కాదు, ఈ రోడ్లో. అసలు చూడు, ఒక పక్క మొత్తం అడవి, ఒక పక్క మొత్తం పొలాలు, మధ్యలో రోడ్డు. చూడు, లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిపోయింది. కన్నడ లేదా అన్నాడు. కన్నడ మాట్లాడారు. నీవి మాట్లాడింది, నావి మాట్లాడింది. నాకు తెలుగు బి పడతాడు, కన్నడ బి పడతాడు. కన్నడలో ఈడ ఉన్నా అంతరం. अंतरम आगित्री धर्मशाला उंगिरी 2 किलोमीटर्स మీరు కమెంట్లలో ప్లేసెస్ చెప్తా ఉంటే నేను మీ బదులు నేను అక్కడికి వెళ్తా. అక్కడ ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఏమేమి చూస్తాము మనం, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక ఫోన్ కాల్, మీరు సై అంటే నేను సై. సారీ, జస్ట్ ఒక కమెంట్, మీరు సై అంటే నేను సై. అడి మధ్యలో కూడా స్పీడ్ బ్రేకర్లు. ఈ స్పీడ్ ఇక్కడ స్లో చేసుకున్న టైం లేదన్న, పుల్ వచ్చేసి మీద పడితే ఏందిరా పరిస్థితి. పులిలు లేవనుకో, బట్ వేరే అడవిలోకి వెళ్ళి తప్పిపోయి వచ్చేసి ఓ హే ఎక్కువ బెండి చేద్దామంటే ఏడా స్పీడ్ అవుతుంది అని చెప్పి టైం అవుతుంది. భలే ఉందిరా. లెఫ్ట్ ఎక్స్క్యూజ్ మీ. అంటే గొర్రెల భాషలో సైడ్కి జరగని చెప్పు. మునార్ లైట్ ప్రో అని పెట్టు.
చూడండి మా కుందర క్యూట్గా. ఇది ఏందో అది కదా. రైట్. అరే మొత్తం నార్త్ సైడ్ ఫీల్ వస్తుంది. మేఘాలయ, మిజోరాం ఆ టైప్ ఫీల్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ లోపలికి వచ్చినా? 2 దారి తప్పిపోయి లోపలికి వచ్చేసినాం 2 కిలోమీటర్స్. మళ్ళీ వెనకాలకి వెళ్తున్నాం. ఈ దారి వెంబడే మనం వెళ్దాం. పాప ఏమిరా ఇది? ఇది చోటా వాటర్ ఫాల్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మన జర్నీ మొత్తం ఇప్పటిదాకా? చాలా బాగుంది. న్యూ అడ్వెంచర్. అంతేనా? చెప్పలేను అంటే చెప్పలేకపోతున్నా అసలు. ఎలా ఉందా? వీడిని అడిగినా చూడు, నాది బుద్ధి తక్కువ. కెమెరా ఆన్ లేనప్పుడు మస్తు మాట్లాడతారు, కెమెరా ఆన్ చేస్తే అస్సలు మాట్లాడదు. అడుగు ఏం చేస్తున్నారు? హాయ్ గైస్, ఇది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఎత్తిపోతల అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, అది కాదు. ఇది కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉన్న ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సేమ్, కాకపోతే ఇది మనకి ఎత్తిపోతల అని టైప్ చేసినామంటే గూగుల్ మ్యాప్లో ఇది చూపించదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది చూపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడికి రావద్దు అనుకున్నాము, కానీ రావాల్సి వచ్చింది. చిన్న వాటర్ ఫాల్స్ బట్ బాగుంది. ఇక్కడ ఈ రాళ్ళన్నీ చూస్తుంటే హెవీగా వాటర్ వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ ఇంత హైట్ దాకా కూడా వచ్చేస్తాయి అనిపిస్తుంది. అది కూడా చిన్నదేం కాదు, ఇది వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి నార్మల్గా ఉంది. కానీ హెవీ వాటర్ లేకపోతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం మునిగిపోవడమా, ఇందులో దిగినామంటే చచ్చిపోతాం. అరే అది కూడా చంపేయకపోతే ఎట్లారా? అరే అది బాగుందిరా. ఇంకా మొత్తలా వాడుతున్నా. నువ్వు కిందకెందుకు చూసు, ఆ రాయిని చూడు. బాహుబలి ఎట్లా కిందకి చూస్తే అంత పెద్ద కొండ ఎక్కెట్టాడా? నేను బరువు వెనకాల కొంచెం వెనకాల జరు. నాకు దీవరా దీవరా
యా ఏంట్రా చాయ్? అది అట్లా కానీ చాలా లోతు ఉంటుంది. అవును, ఇక ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామా? అటు సైడ్ నుంచి అయితే ఇంకా ఈజీగా ఉంది కదా. నేను అందుకే నిన్న అటు సైడ్ తీసుకోవాలి. ట్రెక్కింగ్ అంటే ఉండాలి మా. ఈ నుంచి వ్యూ బాగుందిరా కదా. బాహుబలి అంత పెద్ద కొండ ఎక్కితే మనం ఈ కొండ ఎక్కినాం. అది ఎత్తిపోతల వాటర్ ఫాల్, ఇది పిచ్చిపోతల వాటర్ ఫాల్. దాని పిల్ల ఇది. కూర్చో. ఆనంద్ వేయచ్చుగా. అరే ఇక్కడ కూర్చోచ్చురా మంచిగా. ఈ ప్లేస్లో హైనాలు ఉన్నాయి. శాంచురీ అంటే ఏమేమి ఉన్నాయి ఇంకా? ఇందాక బోర్లు పులీలు అరే నువ్వు ఉన్నాయి చెప్పరా, లేని కాదు. ఇంకా అమ్మయ్యా, పుట్టమన్న అయితే వస్తుంది రా. ఇక్కడ పుట్టమన్ను తీసి ఫేస్కి రాసుకోవచ్చు తెలుసా, మంచిగా మెత్తగా ఫేస్గా చేసి. ఈ రోడ్లో డ్రైవ్ చేయాలంటే ఇంకా ఫుల్ మస్తు ఓపిక ఉండాలి. సీట్ కొద్దిగా మెత్తగా ఉంటే ఏం కాదురా. సీట్ కూడా కొంచెం కింద వస్తుంది మొత్తం. ఫుల్ అసలు వెనకాలకి ఇంకా ఘోరంగా. ముందు కొద్ది ఇట్లా ఫ్లాట్ ఉంది మనకి కొద్దిగా, వెనకాల ఎట్లా ఇట్లా బెండ్ అయింది. కానీ శాంచురీస్లలో ఉంటాయి చూడరా యానిమల్స్, అవి అంత హారబుల్గా చేయవు తెలుసా. ఎందుకు మనుషులకి భయపడతాయి. భయపడతాయి కానీ కొద్దిగా ఇప్పుడు అడవిలలో ఉంటాయి చూడు, వాటితో పోలిస్తే, ఎందుకంటే ఇవి పట్టుకొని తీసుకొచ్చి వదిలేస్తారు కదా. మనుషులు అంటే ఇంకా ఇట్లా భయం పెంచేసుకుంటాయి. వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు అన్నట్టు. ఇది డేంజర్ ఉందిరా చూడు అసలు. ఎక్కడ ఏ పాము ఉంది, ఎక్కడ ఏముంది అసలు ఇది. కానీ మస్తు ఉందిరా. మరి కుప్పలు తీసుకొచ్చి వదిలేరు కదా, ఏదో ఒకటి రెండు అట్లా వదిలేస్తారు అంతే. ఇది మొత్తము చించోడి ఫారెస్ట్.
వైల్డ్ శాంచురీ. ఇక్కడ లోకల్స్కి ఏం కాదు కానీ కొత్త వాళ్ళు వచ్చి రెంట్ వచ్చే పడిపోతుంది. ఏమిరా ఎటు రాదు 4 రూట్స్ వచ్చినాయి. 1 2 3 ఇంకా వెనకాలది. స్ట్రైటా పక్కన ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుందా? ఇంకా కొంచెం దూరం పోయినామంటే అడవిలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాం. ఇది మరి ఏం జరుగుతుంది? చాలా బెటర్. మామూలుగా లేదు మామా. తక్కువ ఉంది కానీ ఇంకా వేరే బండ్లు అయితే నడపలేం రా. ఏ గుంజుతుంది దీనికే. ఒకసారి నించుంటే ఎట్లా అంటుందంటే క్యారియర్స్ ఉంటేనే బెటర్ రావు. చాలా కష్టం లేదంటే చూడు మంచి ప్లేస్ ఏదన్నా మనం భోజనం భుజించేది ఇక్కడనే. మొత్తం పడిపడే ఉంది పర్సెంటల్. ఏంటి భయ్యా ఇది? ఈ రోడ్డుకి నాకు అది వచ్చి కోతులు ఉంది. కోతులు పోయినాయి. బాగానే కోతులు అయితే రోడ్ మరి అది రాదు. అయ్యా అరే దించుంటే మామూలుగా లేదు అసలు. అలా మొత్తం చెప్పి అరే కూర్చుని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎందుకు ఇష్టం చూసేది.
ఓహో ఎంటీ కాబట్టి ఎక్కుతుంది దిగుతుంది కానీ ఇంకొక గుండాలలాగా ఉంది. ఏంద్రా అది రోడ్డు అంటారా దాన్ని? అయ్యా హలో ఆగ్రా వాటర్ ఊపిరి పీల్చుకొని అది నడవడం కన్నా ఎక్కువ ఉంది. అది బండి కంట్రోల్ చేసుకుంటా. ఆ చెట్టు నీడ దగ్గరికి రా. వెళ్దామా? కొంచెం హెల్మెట్ పట్టుకోవచ్చు కదా, లోపల మస్తు సఫకేషన్. వాటర్ మెయిన్గా వాటర్ బాటిల్ మెయిన్ కావాలి నాకు ఇప్పుడు. అడవి మధ్యలో కొంచెం ఇట్లా ఓపెన్గా ప్లెయిన్గా కనిపిస్తుంది. ఇక్కడ పక్కన ఇక్కడ వేసుకుందామా? ఫస్ట్ ఇప్పుడు టెంట్ వేసుకుందాం. అమ్మా ఎంతసేపు పడుతుంది రా? 5 నిమిషాలు. ఇది మన కిచెన్ సామాన్లు. లోపల చూస్తావా? దిస్ ఈస్ మై హోమ్ స్వీట్ హోమ్.
బ్యాగ్ కూడా లోపలనే పెట్టేద్దాం. ఇంకోటి ఏంటంటే జిప్ వేసేయాలి ఫస్ట్, దోమలు రాకుండా. లేదనుకో పాములు అవి ఇవన్నీ వచ్చి మంచి లోపల తీసేస్తాయి. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు పుల్లలు ఏరుకోవడానికి పోవాలి. చికెన్ ఉడకాలంటే మస్తు కట్టెలు కావాలి. దిస్ ఈస్ మసాలా. దిస్ ఉప్పు కారం చికెన్ మసాలా అన్నీ మిక్స్ చేసి ఇప్పుడు మొత్తం మసాలా అంతా దట్టించి జారిపోయింది, ఇట్లా గట్టిగా కూర్చోవాలి. మై స్కూల్ బుక్, నో కాలేజ్ ఐడి కార్డ్, డబల్ ఇచ్చిర్రు. నేను ఒకటి అడిగితే ఒకటి తగలబెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గాలి వస్తుంది, గాలి వస్తుంటే మంట మండదు, అంటే అగ్గిపుల్లకి. తగ్గిపోయింది. అది ఎగిరిపోతుందేమో అని డౌట్ పడుతుంది. ఎగిరినా ఎంతసేపు ఇప్పుడు ఏదన్నా అడ్డం కావాలి మంట వండాలంటే. రావట్లే పెట్టి అక్కడక్కడ పెట్టి అంతలేరా. పెట్టే చిన్న కర్రలు సన్న వేసి బాగా మంట ఉండాలి. అది పెద్దవి అప్పుడే వేయకు, వస్తుంది చిన్నవి ఫస్ట్. మంట అగ్గి రావాలి ఫస్ట్. నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపరా. నువ్వు ఎట్లన్నా అది వీడియో అది ఇట్లా తీసి దీని మీద వేయచ్చు. తిప్పొచ్చు కొద్దిగా మన బట్ట. కర్రతలు ఎత్తుకో, తల ఓడిపోలే కదా, కాలుతుందిరో. చూడదే కలర్ చూడు. లేదు మస్తుందిరా. కాలింది, బట్ట తెచ్చుకోవాలి. మా లంచ్ రెడీ అయింది, ఇప్పుడే డీప్ ఫ్రై అయింది. ట్రై చేద్దాం ఒక టేస్ట్ ఎట్లుంటుందో చూడు. ఇది మంచిగా ఉడికినట్టు అనిపిస్తుంది. అసలు టేస్ట్ వేరే లెవెల్. అరే ఇంట్లో చేసినవి కూడా ఇంత మంచిగా ఉండవురా. మస్తుంది.
అరే నిజంగా రా, ఇగో మంచిగా ఉడికింది. కూరలు అంతా టేస్ట్గా చేసి వేస్ట్. చికెన్ బిర్యానీ బాగుంది కదా. మస్తుంది. ఏం చేసినాము, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం చికెన్ మసాలా, అంతే, ఇంకేం చేయలే. నిజంగా వస్తుంది. అగో అవి ఆరు తీయనా కుక్క అంది, కుక్క పాపం దానికి స్మెల్ వస్తా అన్నట్టుంది. మనం తిన్నాక లాస్ట్ నీ సైడ్ నుంచి ఒక ముక్క, నా సైడ్ నుంచి ఒక ముక్క, రెండేద్దాం. కట్ చేస్తా. కానీ కాలిందిరా నాకు. ఆడుతుంది ఇంకా ఏది చల్లగా అయిపోయింది. కాలుతుంది. చూడరా అసలు పీస్ కాలుతలేలే. అసలు చూడ అసలు డీప్ ఫ్రై ఎట్లా అయింది. డీప్ ఫ్రై ఆ టేస్ట్ నీకు చూడు మస్తు తెలుస్తుంది. అనుకున్నాం మస్తు అయింది కదా. అసలు మంట ఆరిపోయింది, తర్వాత అసలు మొత్తం అగ్గిపెట్ట మొత్తం అయిపోయింది. లాస్ట్ ఒక్కటే ఒక పుల్ల దాంతో అంటుకుంది. లేదంటే పచ్చిగానే తినాల్సి వస్తుండేనేమో. మంచిగా ప్లేస్ ఏడా దొరకలే ఇట్లా టెంట్ వేసి చేద్దామంటే. కానీ అడిగి మధ్యలో మంచిగా ఓపెన్ ప్లేస్ మస్తుంది. దీన్ని ఏమంటారు, గ్రిల్ చికెన్, ఫ్రై చికెన్ అనాలా? డీప్ రోస్ట్. నాకు రోస్ట్ చేయడం అంటే బాగా ఇష్టం, మనుషులనైనా చికెన్ అయినా. ఇది తింటున్నాక ఇంకా బాగా ఇష్టం పెరిగిపోయింది. తిన్నావు ఇప్పుడు ఇట్లాంటివి? ఇంట్లో చేసిందే ఇట్లా బయట ఫస్ట్ టైం, చాలా బాగుంది. నేను చేసి అట్లుంటుంది మరి. ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలి చాలా.